బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ ఇచ్చింది బీఆర్ఎస్. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి కవితను తొలగించింది. టీబీజీకేఎస్ కొత్త అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకుంది. తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రైట్, ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ ఇచ్చింది బీఆర్ఎస్. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. టీబీజీకేఎస్ కొత్త అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకుంది. తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా కవిత బీఆర్ఎస్ నుంచి మెల్లిమెల్లిగా దూరం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీజీబీకేఎస్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం వెలువడినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా టీఆర్ఎస్ కు ఇప్పుడు బీఆర్ఎస్ కు అనుబంధ సంఘంగా పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి ఈ కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవిలో ఇంతకాలం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనసాగారు. రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలనే దాని ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అపాయింట్ చేశారు. ఈ రోజు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్ లో నిర్వహించారు. తెలంగాణ భవన్ నిర్వహించినటువంటి ఈ కార్యవర్గ సమావేశంలో పూర్తి స్థాయి అధ్యక్షునిగా కొప్పుల ఈశ్వర్ ను ఒకవైపు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో కవితకు చెక్ పెట్టాటైంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత తన సొంత జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో ఒక జాగృతి అనుబంధ సంఘంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆమె కూడా వివిధ జిల్లాల్లో తన సొంత అనుబంధ కమిటీలను వేసుకోవడం జరిగింది. దానికి తోడు ఒకవైపు హెచ్ఎంఎస్ కు సంబంధించి గతంలో నాయన నరసింహారెడ్డి ప్రాతినిధ్యం వహించిన హెచ్ఎంఎస్ హిందుస్థాన్ మజ్దూర్ యూనియన్ హెచ్ఎంఎస్ సంఘం ఏదైతే ఉందో దాంతో కలిసి పనిచేయాలని చెప్పేసి ఇటీవలనే ఒక సమావేశం నిర్వహించుకున్నారు. మొత్తానికి కవిత తన కుమారుడి అడ్మిషన్ కోసం అమెరికాకు వెళ్లిన ప్రస్తుత తరుణంలో ఒకవైపు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె సెప్టెంబర్ ఈ నెల 31వ తేదీకి సెప్టెంబర్ వరకు ఫస్ట్ వరకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. ఆమె తన సొంత జాగృతి కార్యక్రమాన్ని వేగవంతం చేస్తారు. తెలంగాణతో పాటు వివిధ జిల్లాలు వివిధ అనుబంధ సంఘాలను స్ట్రెంథెన్ చేస్తున్నారు. ఒకవైపు విదేశాల్లో ఉన్నటువంటి దేశాల్లో కూడా ఆమె ఎన్ఆర్ఐ కమిటీలు చేస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి ఆమెకు మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతుందని కూడా స్పష్టమవుతుంది. కవిత తన సొంత పంతాలతో ఆమె వెళ్తుందని చెప్పేసి భావిస్తున్నటువంటి టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ ఇప్పుడు ఆమెను పార్టీకి సంబంధించిన కీలక పదవుల నుంచి తప్పించే పనిలో ఉన్నది. వంశీ, స్వామి, ఇంతకుముందు కవిత ఫారెన్ వెళ్ళినప్పుడు లెటర్ కలకలం రేగింది. ఇప్పుడేమో పదవి నుంచి తొలగించారు. సో మొత్తంగా కవిత వచ్చిన తర్వాత మరింతగా ఈ ఎపిసోడ్ రసకందాయంలో పడే అవకాశం ఉంటుందా? ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? అంటే ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు కవిత విషయంలో బాహాటంగా మాట్లాడలేదు. కవిత మాత్రం గతంలో అమెరికాకు వెళ్లి తన కుమారుని తీసుకొని వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లోనే తన లేఖ పైన కీలకంగా స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ దేవుడైతే ఆయన చుట్టూ దయ్యాలు ముందున్నాయి, తన లేఖను ఎవరు బయట పెట్టారు అని చెప్పేసి ఆమె ఓపెన్ గానే ఒక అటాక్ చేసింది. ఆ విషయం ఒకవైపు కొనసాగుతున్న క్రమంలోనే తెలంగాణ జాగృతి శాఖను ప్రత్యేక కార్యాలయాన్ని ఆమె ప్రారంభించి తన కార్యక్రమాలను ఒకవైపు వేగవంతం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కవిత ఎపిసోడ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతర్గతంగా కొంత ఇబ్బందికరంగానే ఉన్నది. దీంతో ఆమె విషయంలో మరింత నాన్సుడు ధోరణి అవలంబిస్తే పార్టీకి నష్టం అని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆమె కీలకంగా వివరించేటువంటి తెలంగాణలో సింగరేణి అనేది కూడా అత్యంత కీలకమైనటువంటి ఏరియా. 4-5 ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యంత బలమైనటువంటి కార్మిక సంఘంగా లక్షల మంది కుటుంబాలతో ముడిపడి ఉన్నటువంటి తెలంగాణ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆమె గౌరవాధ్యక్షులుగా ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నారు. గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షునిగా హరీష్ రావు కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో ఇవి కీలకమైనటువంటి సంఘాలు, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి సంఘాలు. ఇలాంటి పరిస్థితుల్లో దాని నుంచి ఆమెను తప్పించడం అంటేనే ఆమెను క్రమక్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వంశీ, రైట్ స్వామి, చూస్తున్నాం మొత్తంగా ఓవైపు కవిత పార్టీకి కొంత దూరం అవుతున్నారు, మరోవైపు ఎక్కడికక్కడ తన జాగృతితో అనుబంధ సంఘాలను సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ వరకు స్కోప్ ఉంటుందా? లేదంటే బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా కవితకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే పార్టీ నేతలు ఎవరు కూడా ఆమె విషయంలో నేరుగా స్పందించట్లేదు. ఆమె తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ సోదరులు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా పార్టీ నేతలు ఇప్పటికే వరకైతే వేచి చూస్తూ ఉన్నారు.
రానున్న రోజుల్లో ఈ విషయంలో ఆమె నేరుగా స్పందించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే ఆమె సొంత సంస్థను తెలంగాణ జాగృతిని రాజకీయ సంస్థగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు కాబట్టి ఆమె ఆ దిశగా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తే పార్టీ నుంచి దూరమైతే అవకాశం కనబడుతుంది కావచ్చు. రైట్, థాంక్యూ.